ఉగాది పండుగ ఎలా సృష్టించబడిందో ఉగాది చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వాచ్ ది ఫుల్ వీడియో. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది. యుగ మరియు ఆది అనే రెండు పదాల కలయికతో ఉగాది ఏర్పడింది. అంటే ఒక కొత్త కాలానికి ఆరంభం అని అర్థం. ఈ పండుగ వెనుక ఉన్న పురాణ గాథలు మరియు విశిష్టతను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఉగాది పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభమైన రోజుగా పరిగణించబడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి బ్రహ్మదేవుని సృష్టి. పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించాడు. కాలగణనను, సంవత్సరాలు, నెలలు, రోజులు కూడా ఈ రోజే ప్రవేశపెట్టాడు. అందుకే దీనిని యుగాది లేదా ఉగాది అని పిలుస్తారు. రెండు, మత్స్యావతారం. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి అతడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చిన రోజు కూడా ఇదే అని చెబుతారు. ఇంకా ఇప్పుడు పండుగ విశిష్టత, ఆచారాల గురించి తెలుసుకుందాం. ఉగాది అంటే కేవలం పిండి వంటలు మాత్రమే కాదు, దీని వెనుక ఒక లోతైన జీవన తత్వం దాగి ఉంది. ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనవి ఉగాది పచ్చడి. ఇందులో 6 షడ్రుచులు ఉంటాయి. ఇవి జీవితంలో వివిధ భావోద్వేగాలకు సంకేతం. అవి ఏంటంటే తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగర. వీటి అర్థాలు ఏంటి అంటే తీపి అంటే ఆనందం, పులుపు అంటే నేర్పుగా వ్యవహరించాల్సిన సందర్భాలు, ఉప్పు ఉత్సాహం, రుచి, వగర కొత్త సవాళ్ళు, కారం కోపం, చేదు బాధలు, కష్టాలు. కొత్త సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, రాశిఫలాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. ఇది భవిష్యత్తుపై అవగాహన కల్పిస్తుంది. ఉగాది రోజున సాహితీవేత్తలు, కవులు కలిసి కొత్త రచనలు చదివి వినిపిస్తారు. తెలుగు భాష సంస్కృతులను చాటి చెప్పే రోజు ఇది. ఉగాది వచ్చే సమయానికి ప్రకృతి కూడా కొత్త రూపు సంతరించుకుంటుంది. చెట్లు చిగురిస్తాయి, కోయిలలు పాటలు పాడుతాయి. చలికాలం ముగిసి ఎండలు మొదలయ్యే ఈ సంధికాలం మనిషిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పండుగని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా ఉగాదిగా, మహారాష్ట్రలో గుడి పడ్వాగా ఈ పండుగని జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరెన్నో వీడియోస్ కూడా మీ ముందుకి తీసుకొని వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.